Hello all, welcome to LTX classes. Welcome to Group 2 Current Affairs. సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్ హూ హ్యావ్ క్లియర్డ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిన్న నైట్ రిజల్ట్ అయితే వచ్చింది కదా. సో ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేశారో వాళ్ళందరికీ కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ వన్ థింగ్, సో ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 1 క్లియర్ చేశారో మీకు అందరికీ కూడా దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. మెయిన్స్లో ఎంత కష్టపడాలి, ఎంత రాయాలి అనేది మీకు అందరికీ కూడా తెలిసిందే. అండ్ దానికోసం మీకు ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ పాత్ ప్రొవైడ్ చేయడానికి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఎక్స్క్లూసివ్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో దానికి రిలేటెడ్ ఎవరికైనా ఏమైనా ఎంక్వైరీస్ కావాలి అనుకుంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. సో మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది వస్తుంది, ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జాక్ట్ స్ట్రాటజీ ఏంటి, ఆ రైటింగ్ వేస్ కానీ టైమ్లీ మేనేజ్మెంట్ కానీ ఇదంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. అయితే రోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోసం కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు ఫ్రమ్ 1st February అనమాట. అయితే ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో రాబోతుంది. దీంట్లో మీకు టోటల్ సిలబస్ అంతా కవర్ చేస్తారు యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్. అలానే మనకి ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎకానమీ పార్ట్ అనేది మీకు డైరెక్ట్గా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్ అయిన సురేష్ సార్ కవర్ చేయబోతున్నారు. అలానే మీకు టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మీకు కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేయరు, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీకు ఇది కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అయితే మీకు ఎగ్జామ్ వరకు క్లాసెస్ యాక్సెసిబిలిటీ కావాలి అనుకుంటే 15,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే కేవలం 20,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అయితే ఫీ ఆఫర్ అనేది మీకు కేవలం 31st January వరకు మాత్రమే. ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అచీవ్ చేయాలనుకుంటున్నారో ఇంకా ఫర్దర్గా టైం వేస్ట్ చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఇంకొక 3 days వరకు ఈ ఆఫర్ ఉంటుంది. 1st February నుండి మీకు డెడికేటెడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి అన్నమాట. ఓకేనా. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. అయితే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ ఉంది కదా. యాక్చువల్లీ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇది చెప్పేదానికంటే ముందు మనకి టెక్నాలజీస్ అనేవి తెలిసిందే. 1G 2G 3G 4G 5G అనేది. సో ఇంకా మనకి వరల్డ్లోకి వచ్చేసరికి కొరియా, జపాన్ అండ్ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్, కొన్ని కంట్రీస్, యుఎస్ ఇలాంటివన్నీ కూడా స్టిల్ ఇంకా 5G డెవలప్మెంట్స్ అనేవి అవన్నీ కూడా చేస్తున్నాయి. అలానే ఇండియా కూడా స్టిల్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. సో ఏ విధంగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఇంకా టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేయాలి, ఫాస్ట్ టెక్నాలజీ ఎక్సెట్రా అదంతా కూడాను. సో అదే ప్రాసెస్లోని మధ్యప్రదేశ్లోని ఏంటి అంటే 5G రిలేటెడ్ కేసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. అంటే 5G తాలూకా అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ మీకు నేమ్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో డెఫినెట్లీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఆన్ గ్రౌండ్ అనమాట, ఆన్ గ్రౌండ్ ప్రొసీజర్. సో ఇది ఎక్కడ డెవలప్ చేస్తున్నారు? ఎంపీలోని విదిషా ఏరియాలోని ఈ 5G తాలూకా కేసెస్ అంటే 5G అప్లికేషన్స్ అనేవి హెల్త్ రిలేటెడ్లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్లో కానీ కొన్ని కేసెస్ అనేవి డెవలప్ చేస్తున్నారనమాట. అవేంటో అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ దీస్ విల్ బి లైక్ స్టార్టప్స్ అనమాట. సో దీనికి ఫండింగ్ కానీ ఎట్సెట్రా అదంతా కూడాను ఈ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కానీ విదిషా ఏరియా మున్సిపాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు కానీ అవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఆ కేసెస్ అనేవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి సూపర్ క్యూటికల్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఇవి హెల్త్ రిలేటెడ్ కియాస్క్స్ అనమాట. అంటే అర్థం ఏంటి? సో కియాస్క్స్ అంటే అర్థం ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హెల్త్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉన్నాయి అంటే ఇది ఈ పర్టిక్యులర్ ఏమంటారు సిమ్టమ్స్ అనేవి వచ్చాయి, సో వాట్ వీ నీడ్ టు డూ, ఆ టైంలో మీరు ఏం యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కానీ అదంతా కూడా చేస్తుందన్నమాట. లైక్ ఇది ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఇన్ఫర్మేషన్ యాప్ టైప్ అనమాట ఈ సూపర్ క్యూటికల్స్ అనేది. సో ఆటోమేటిక్గా మీ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని 5G టెక్నాలజీ ద్వారా మీకు ఈ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అందుకే దీన్ని సూపర్ క్యూటికల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆంబుపాడ్ అంటే లిటరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి అంబులెన్సెస్ ఉన్నాయి కదా.
అదేంటి నార్మల్ అంబులెన్సెస్ అన్నమాట. ఈ అంబు పాడ్ అనేది ఏంటి అంటే ఇది 5G టైప్ ఆఫ్ డివైస్ అన్నమాట. దీంట్లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ అనే వాళ్ళు ఎక్కినా సరే దాంట్లోని వాటికి రిలేటెడ్ మైనర్ ట్రీట్మెంట్స్ చేయడంతో పాటు ఒక డాక్టర్ సజెషన్స్ అనేది కూడా కంటిన్యూస్, అంటే ఎక్కడైతే సిచ్యువేషన్ జరిగిందో అక్కడ నుండి కూడా హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా డాక్టర్ తాలూకా సజెషన్స్ కానీ మైనర్ ట్రీట్మెంట్స్ కానీ ప్రొవైడ్ చేసే విధంగా ఈ అంబు పాడ్స్ ని చేయటం అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ లైక్ ఏ అంబులెన్స్ అనమాట. అంబులెన్స్ విత్ 5G టెక్నాలజీ ఈస్ కాల్డ్ as అంబు పాడ్. ఓకే, అలానే లాగి ఏఐ. లాగి ఏఐ ఏంటంటే ఇట్స్ ఏ ఐ స్క్రీనింగ్ ఐ స్క్రీనింగ్ అప్లికేషన్ అనమాట. సో దీని ద్వారా ఈ లాగి ఏఐ అప్లికేషన్ ద్వారా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్స్లోని 5G రిలేటెడ్ అనుకోండి, లాగి ఏఐ యాప్ అనేది ఉందనుకోండి. సో దాని ద్వారా మీ ఐ రిలేటెడ్ ఏమైనా డిసీజెస్ ఉన్నా లేకపోతే క్యాటరాక్ట్ రిలేటెడ్ ఏదైనా మయోపియా ఆర్ హైపర్ మెట్రోపియా ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే వాటి తాలూకా ఎంతవరకు ఉంది ఏంటి అని చెప్పేసి మీకు ఆ మెషర్మెంట్ అనేది చేయడానికి ఈ లాగి ఏఐ అన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలానే ఈజియో 5. ఈ ఈజియో 5 ఏంటి అంటే లంగ్ అండ్ బ్రెయిన్ స్కాన్ చేస్తుంది అనమాట బై యూజింగ్ ఎక్స్రే టెక్నాలజీ. ఎక్స్రే టెక్నాలజీ అనేది యూజ్ చేసి ఈ ఈజియో 5 ఏం చేస్తుందంటే లంగ్ రిలేటెడ్ కానీ బ్రెయిన్ రిలేటెడ్ స్కానింగ్ అనేది చేస్తుంది అనమాట. సో దాని ద్వారా ఏంటి అంటే ఈజీగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఏ విధంగా డయాగ్నోసిస్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి అనేది సింపుల్గా తెలియడం కోసం అనమాట. అలానే టెక్ ఎక్స్ఆర్ ఇదేంటి అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్లో ఏంటి అంటే ఇది ఎక్స్క్లూసివ్లీ ఫర్ స్టూడెంట్స్ కోసం అనమాట. స్టూడెంట్స్ ఏంటి అంటే కంప్లీట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి 8th 9th వరకు 10th వరకు ఎలా చదువుకునే వాళ్ళం మనం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదో ఒక టెక్నాలజీ గురించి మనం నేర్చుకుంటున్నాం, లేదంటే హార్ట్ గురించి మనం చదువుతున్నాం. అదేంటి మనకి టీచర్ బోర్డ్ మీద డ్రా చేస్తారు, దిస్ ఇస్ ద రైట్ వాల్, దిస్ ఇస్ ద లెఫ్ట్ వాల్, ఇది ఆర్టరీ, ఇది వెయిన్ అని అలా చెప్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా మనకి ఎలా ఉంటుందో తెలియదు. అదే ఇప్పుడు ఏంటి అంటే ఈ వర్చువల్ రియాలిటీ అప్లికేషన్స్ కానీ ఆగ్మెంటెడ్ రియాలిటీ అప్లికేషన్స్ ద్వారా ఏంటంటే అలాగ మనకి ఆ హార్ట్ ఎలా వర్క్ అవుతుంది ఎట్సెట్రా ఎగ్జాక్ట్గా పంపింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా స్టూడెంట్స్కి ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం అండ్ కంప్లీట్గా వాళ్ళ లెర్నింగ్లో ఇమ్మర్స్ అవ్వడం కోసం ఈ టెక్ ఎక్స్ఆర్ అనేది డిజైన్ చేస్తున్నారు అనమాట. అలానే మనకి ఏంటి అంటే C.DOT. ఈ C.DOT అనేది మనకి కంప్లీట్గా వన్ స్టాప్ ప్లాట్ఫామ్ అనమాట. దేనికి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి కానీ ఆర్ అదర్వైజ్ ఎటువంటి టైప్ ఆఫ్ టెలి కన్సల్టేషన్స్ ఏ డాక్టర్తోనైనా చెయ్యాలి అన్నా, అలానే మీరు ఏ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవరికైనా ఏదైనా సొల్యూషన్ తెలుసు, ఆ సొల్యూషన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం కోసం ఏమంచి ఈ C.DOT అనేది కూడా డిజైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు విదేశాల్లోని 5G గ్రౌండ్ అప్లికేషన్స్ అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ కూడాను వీటన్నిటిని డెవలప్ చేయడం ద్వారా ఏంటి అంటే కంప్లీట్గా 5G రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఈ 5G యూసేజ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అండ్ అలానే ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంకింగ్లో కూడా చెయ్యాలి అనుకుంటున్నారు. సో దట్ ఏంటి అంటే కంప్లీట్గా 5G అవ్వడం ద్వారా ఇంకా ఇంకా ఎక్కువ టెక్నాలజీ అప్డేట్ ద్వారా ఏంటి అంటే ఫాస్టర్గా పనులు అనేవి జరుగుతుంది అండ్ బెటర్ టెక్నాలజీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీనికోసం చేయాలనుకుంటున్నారు అనమాట. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే రీసెంట్గా FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే ఏంటి ఈ పేరులోనే ఉంది ఫుడ్ రిలేటెడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అండ్ తర్వాత ఏ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆయిల్ ఉంది, ఆయిల్ ఎన్నిసార్లు అంటే బయట ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి కదా వాటిలోని ఆయిల్ ఎంతవరకు ఎన్నిసార్లు దాన్ని రిపీటెడ్గా యూజ్ చేయొచ్చు ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్స్ ఆర్ పిజ్జాస్లోని ఎంత ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఉండాలి ఎట్సెట్రా ఇలాంటి డిటర్మినేషన్ అంటే ఆ స్టాండర్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే మేడం ఇదెందుకు ఇప్పుడు చెప్తున్నారు? FSSAI రీసెంట్గా దేనికి బాస్మతి రైస్, ఇండియన్ వెరైటీ ఆఫ్ బాస్మతి రైస్కి యాక్చువల్లీ ఎందుకంటే బాస్మతి రైస్ అనేది వరల్డ్ వైడ్ దాని అరోమాకి కానీ దాని లాంగ్ గ్రెయిన్ సైజ్ వల్ల కానీ ఆర్ అది ఇచ్చే టేస్ట్ వల్ల కానీ ఆ యునిక్నెస్ వల్ల బాస్మతి రైస్ ఎస్పెషల్లీ బిర్యానీస్ ఎవరైనా తిన్నారు, ఫ్రైడ్ రైస్ ఎవరైనా
ఎవరైనా తిన్నారు అంటే ఖచ్చితంగా ఇంకా బాస్మతి రైసే యూజ్ చేస్తారనమాట. సో ఇలాంటి బాస్మతి రైస్కి ఏంటి అంటే రీసెంట్గానే ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ అనేవి డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అంటే అర్థం ఏంటి? సో యాక్చువల్లీ నార్మల్ రైస్ కంట బాస్మతి రైస్ అనేది లిటిల్ బిట్ కాస్ట్లియర్ అనమాట. కాస్ట్లియర్ ఇంకా తర్వాత ఏంటి అంటే దీని మీద ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి కూడా జనరేట్ అవుతున్నాయి అనమాట. అయితే అందుకే దీన్ని ఆల్టర్ చేయటం కానీ అండ్ దీనికి అంటే ఇంకా సాఫ్ట్నెస్ రావడానికి పాలిష్ చేసేయడం కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని రైస్ సైజ్ని ఇంకా పెంచేయడానికి కెమికల్స్ అవి యూజ్ చేయడం అలాంటివన్నీ కూడా చేస్తున్నారనమాట, ఇంకా ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావడం కోసం. సో అందుకని చెప్పేసి ఎఫ్ఎస్ఎస్ఐ ఏమని చేశారంటే బాస్మతి రైస్ ఎవరైతే పండిస్తున్నారు ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్, పంజాబ్, నార్దర్న్ ఏరియాస్లోని ఫార్మర్స్ వాళ్ళందరికీ కూడా అండ్ ఆ గవర్నమెంట్స్కి ఏంటి అంటే ఆ స్టాండర్డ్స్ అనేవి చేయటం అనేది జరిగిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బాస్మతి రైస్ అనుకోండి. ఈ బాస్మతి రైస్ దీని తాలూకా లెంత్ అనేది మాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు, లేదా దీని ఇలాంగేషన్ అనేది ఎంతవరకు జరగచ్చు, లేదా దీని తాలూకా పాలిష్ అనేది ఎన్నిసార్లు చేయొచ్చు, ఇలా దీని మీద అన్నిటి మీద కూడా ఆ స్టాండర్డ్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ వల్ల అనమాట. అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఒక రైస్ వెరైటీ మీద కానీ ఒక ఫుడ్ వెరైటీ మీద ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ అనేవి ఇవ్వడం అనమాట. ఈ స్టాండర్డ్స్ అనేవి ఎప్పటి నుండి అప్లికబుల్ అయితే ఆగస్ట్ 1, 2023. ఈ డేట్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ నేను చెప్పాను కదా, ఎందుకంటే బాస్మతి రైస్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు అండ్ ఎస్పెషల్లీ బిర్యానీస్ అండ్ ఫ్రైడ్ రైస్ ఎవరైతే తింటారో వీళ్ళందరికీ కూడాను ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు కాబట్టి వాటి వల్ల కెమికల్స్ కానీ అవన్నీ యూజ్ చేసినట్లయితే హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి ఈ కాంటెక్స్లోని ఎఫ్ఎస్ఐ వాళ్ళు స్టాండర్డ్స్ అనేవి పెట్టడం అనేది జరిగిందనమాట. అయితే ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మీకు ఏంటంటే దిస్ ఇస్ అ స్టాట్యూటరీ బాడీ, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ ద్వారా ఇది క్రియేట్ చేయబడిన బాడీ అనమాట. దేనికోసం? కంప్లీట్గా ఫుడ్ స్టాండర్డ్స్ అవి ఇండియాలోని మెయింటైన్ చేయడానికి. అండ్ వరల్డ్లో కూడా మీకు ఏంటి అంటే ఏదైనా ఫుడ్ రిలేటెడ్ కానీ లేకపోతే ఆ స్టాండర్డ్ రిలేటెడ్ కానీ ఎటువంటి కన్వెన్షన్స్ జరిగినా లేదా ఏవైనా కోడ్స్ అవి ఇచ్చి అవి కంట్రీస్లో అప్లికబుల్ చేయాలి అన్న వాటన్నిటికీ కూడా లీడింగ్ ఆర్గనైజేషన్ ఇండియాలోకి వచ్చేసరికి ఎఫ్ఎస్ఎస్ఐ. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఇండియా ఇంకా యుఎస్, ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అమ్మా. రీసెంట్గా ఏంటంటే న్యూ ట్రేడ్ గ్రూప్ అనేది బిల్డ్ చేయాలనుకుంటారనమాట. దేనికోసం? సస్టైనబుల్ సప్లై చైన్స్ కోసం. అయితే సప్లై చైన్స్ అంటే ఏంటమ్మా, లైక్ మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను. సో బిఫోర్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ ఏంటి అంటే ఈ కరోనా పాండమిక్ ద్వారా ఎస్పెషల్లీ బ్లాక్స్ అనేవి పడిపోయాయి కదా, ఎక్కడికక్కడ ఇంపోర్ట్ జరగకూడదు, ఎక్స్పోర్ట్ జరగకూడదు ఎట్సెట్రా, ఎందుకంటే ఈ కరోనా అనేది స్ప్రెడ్ అవుతుంది ఎట్సెట్రా అని చెప్పేసి. సో మేజర్గా అన్ని కంట్రీస్ కూడాను చాలా నెగటివ్గా ఎఫెక్ట్ అయ్యాయి అనమాట ఎకానమీ కాంటెక్స్లోని. ఎందుకంటే లీడింగ్ కంట్రీ వచ్చేసరికి చైనా అన్ని కంట్రీస్కి కూడా సప్లై అనేది చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అవి మినరల్స్ అవ్వచ్చు లేదంటే ఏదైనా సరే, ఎందుకంటే చైనా ఇస్ ద చీపెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట వరల్డ్లోని ఎటువంటి ఐటమ్స్కైనా ఎట్సెట్రా. సో దానివల్ల ఎస్పెషల్లీ కరోనా అనేది అక్కడ రావడం వల్ల దానివల్ల ఇంకా ఆ థియరీస్ వల్ల కరోనా ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనే థియరీస్ వల్ల చైనా మీద బ్యాన్స్, రెస్ట్రిక్షన్స్ అవన్నీ చేయడం అనేది జరిగింది. దానివల్ల ఏంటి అంటే ఒకేసారి గ్లోబ్లోని ఆ సప్లై చైన్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, చైన్ అంటే ఏంటి, ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి వచ్చేదన్నమాట. ఒకేసారి ఆ సప్లై చైన్ అనేది డ్యామేజ్ అయింది. సో వేరే ఆల్టర్నేటివ్ కంట్రీ ఏది లేకపోవడం వల్ల చైనా ఎస్పెషల్లీ నెగటివ్గా ఎఫెక్ట్ అవ్వడం వల్ల మిగతా కంట్రీస్ అనేవి నెగటివ్గా ఎఫెక్ట్ అయ్యాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఏంటి, ఈరోజు చైనా లేదనుకోండి జపాన్ లేదనుకోండి ఆస్ట్రేలియా లేదనుకోండి ఇండియా లేదంటే సమ్ XYZ కంట్రీస్, అలా ఉండింది అనుకోండి ఈ సప్లై చైన్ అనేది గ్లోబల్ వరల్డ్లో ఏంటి అంటే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దానికోసం యుఎస్ ఇండియా ఏంటి అంటే సస్టైనబుల్ సప్లై చైన్ కోసం, అంటే అర్థం ఏంటి, ఈ రోజు సప్లై చైన్ అనేది జరుగుతూ ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా ఉండే విధంగా సస్టైనబుల్గా ఉండే విధంగా సప్లై చైన్ అనేది వాటి కోసం కొత్త ట్రేడ్ బ్లాక్ అనేది చేయాలనుకుంటారనమాట.
ట్రేడ్ గ్రూప్ కింద ఫార్మ్ అవ్వాలి అనుకుంటున్నారు. దీనివల్ల ఏంటి అంటే కంటిన్యూస్ గా ఎటువంటి కరోనాయే కాదు, లేకపోతే సమ్ ఇంకేదో ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ జరగవచ్చు, గ్లోబల్లోని యూక్రెయిన్ రష్యా క్రైసిస్ అవ్వచ్చు, లేకపోతే ఏది జరిగినా సరే ఈ ట్రేడ్ అనేది ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అంటే ఒక ఇన్నోవేటివ్ టైప్ ఆఫ్ ట్రేడ్ గ్రూప్ అనేది ఫార్మ్ అవ్వాలి అని చెప్పేసి ఇండియా యుఎస్ న్యూ ట్రేడ్ గ్రూప్ అనేది ఫార్మ్ చేయాలి అనుకుంటున్నారు సప్లై చైన్స్ కోసం అనమాట. సో దానికోసం అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే అందరికీ ఇంపార్టెంట్ థింగ్స్ అయిన అగ్రికల్చర్ అండ్ ఫుడ్ పాలసీ మీద 2023లోని ఈ ట్రేడ్ గ్రూప్ అనేది ఫామ్ చేయాలనుకుంటున్నారు. సో దానివల్ల ఏంటి అంటే ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం కానీ, కంటిన్యూస్గా ఎలా సప్లై చేయాలి ఏంటి ఇలాంటి థింగ్స్ అనేవి కూడా అన్నీ కూడా డిస్కస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ మనకి ఇండియన్ ట్రేడ్ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కానీ, ఇండియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఈ డిస్కషన్స్ అనేవి చేయడం అనేది జరిగిందనమాట. సో అది మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని. సస్టైనబుల్ చైన్ సప్లై చైన్ అంటే ఏంటి, లేదా అదర్వైజ్ మీకు రీసెంట్గా ఏ కంట్రీస్ అనేవి సప్లై చైన్స్ మీద న్యూ ట్రేడ్ గ్రూప్ ఫామ్ చేయాలనుకుంటున్నాయి ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఎ రిపోర్ట్ అనమాట. రిపోర్ట్స్ అనేవి మీకు ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి, యుఎన్ అనమాట. యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యుఎన్ దేశ అని కూడా అంటారు. ఓకే, ఇది రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి రిపోర్ట్ ఇచ్చింది, వరల్డ్ సోషల్ రిపోర్ట్ 2023. వరల్డ్ సోషల్ రిపోర్ట్ అనేది ఎవరిచ్చారు, యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ లేదా యుఎన్ దేశ అనేది రీసెంట్గా ఓల్డ్ పీపుల్ మీద ఏ రిపోర్ట్ అనేది ఇచ్చింది, వరల్డ్ సోషల్ రిపోర్ట్ 2023. అయితే ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఓల్డ్ పీపుల్ మీద రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే యాజ్ ఆఫ్ 2021 టోటల్ వరల్డ్లోని 761 మిలియన్ ఓల్డ్ ఏజ్డ్, అంటే లైక్ ఎలా 65+ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారనమాట. అయితే దీది 2050 కల్లా, బై 2050 ఎంతమంది అయిపోతారు, ఆల్మోస్ట్ డబల్ అయిపోతున్నారు, 1.6 బిలియన్ అయిపోతున్నారు. ఓకే, సో ఆల్మోస్ట్ ఎలా డబల్ అయిపోతున్నారు అనమాట. బై 2050కి డబల్ అయిపోవడం వల్ల 65+ ఏజ్డ్, మెయిన్ 65+ ఏజ్డ్ వల్ల నెగటివ్స్ ఏంటమ్మా, దే కెనాట్ డూ, ఆల్రెడీ వాళ్ళ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా 65 ఇయర్స్ తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది, ఇన్ఫాక్ట్ దే విల్ బికమ్ డిపెండెన్స్ అనమాట, డిపెండెన్స్ కింద అయిపోతారు. సో అందుకోసమే ఏం చెప్తుందంటే ఈ రిపోర్ట్ యాక్చువల్లీ, సో ఏజ్డ్ పీపుల్ ఎస్పెషల్లీ నార్థరన్ ఆఫ్రికాలో కానీ, లేదంటే సౌత్ అమెరికాలోని కానీ, వెస్ట్ ఏషియాలోని ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ 65+ ఏజ్ గ్రూప్ వాళ్ళు 2050కి చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు అనమాట. సో దానికోసం ఏంటి అంటే మెషర్స్ అనేవి తీసుకోవాలి. ఏ విధంగా మెషర్స్ అనేవి తీసుకోవాలి, ఇప్పటి నుండే ఏంటి అంటే ఆ రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచడం, లేదా పెన్షన్స్ మీద ఎక్కువ కట్ చేయడం కానీ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఆ ఏజ్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఆ పెన్షన్స్ అనేవి వస్తాయి కాబట్టి గవర్నమెంట్ మీద కానీ ఇంకెవరి మీదైనా వాళ్ళు డిపెండెంట్ అవ్వకుండా ఉంటారు అండ్ వాళ్ళ లైఫ్స్ని వాళ్ళు ఈజీగా లీడ్ చేసుకోగలరు అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ ద్వారా మెన్షన్ చేస్తున్నారనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే యూరోప్లో కానీ, నార్త్ అమెరికా వీళ్ళ దగ్గర కూడాను ఎక్కువగా ఇవి ఉండబోతున్నాయి అనమాట. వీటన్నిటి ద్వారా ఏంటి అంటే యాక్చువల్లీ ఎకానమీ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది ఎట్సెట్రా, నెగటివ్గా ఇంపాక్ట్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి టోటల్ అంతా కూడా రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి రిపోర్ట్స్ వల్ల ఏంటంటే ఎవరెవరైతే ఎక్కువగా అయిపోతారు, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని యూత్ పాపులేషన్ కాకుండా ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఉందనుకోండి, సో గవర్నమెంట్ సోషల్ స్కీమ్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయాల్సింది ఎక్కువ అయిపోతుంది, తనకి ఎకానమీ వచ్చేది మాత్రం చాలా నెగిటివ్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే ఈ డెఫిసిట్ బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది ఈ సర్ప్లస్ బడ్జెట్ కంట. సో అందుకోసం అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడాను రిపోర్ట్స్ని పాజిటివ్గా తీసుకోవడం ద్వారా రిటైర్మెంట్ ఏజ్ పెంచడం కానీ, పెన్షన్స్ అవి ఇంక్రీజ్ చేయడం కానీ, ఆ కటింగ్స్ అవి ఇంక్రీజ్ చేయడం కానీ, లేదా సోషల్ 65 ఏజ్డ్ వాళ్ళకి ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అవన్నీ కూడా ఎలా ట్యాకిల్ చేయాలి అనేది చూసుకున్నారు అనుకోండి, సో ఆ టైంకి వచ్చేసరికి నెగటివ్గా ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటారనమాట.
సో దట్ ఈస్ ద మెయిన్ సోల్ ఇంటెన్షన్. అయితే నెక్స్ట్ ఆర్టికల్, లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చేసరికి తన ఆయిల్ చీఫ్ అయిన సుల్తాన్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్, ఈ ఆయిల్ చీఫ్ అనమాట, యుఏ తాలూకా ఆయిల్ చీఫ్ ని దేని కింద, COP28 క్లైమేట్ ప్రెసిడెంట్ కింద నేమ్ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ఇయర్ డిసెంబర్ లోని COP28 అనేది యుఏఈలో జరగబోతుంది అనమాట. సో దానికి గాను ప్రెసిడెంట్ కింద తన ఆయిల్ చీఫ్ అయిన సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏంటి అంటే క్లైమేట్ ప్రెసిడెంట్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ ఇయర్ టోటల్ ఈ కాప్ అనేది ఏంటి అంటే యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దాని తాలూకా హైయెస్ట్ మీటింగ్ బాడీ ఏదైనా ఉందంటే అదే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట. అయితే ఎవ్రీ ఇయర్ కూడా మీటింగ్స్ అనేవి జరుగుతుంది. ఎందుకంటే వరల్డ్లోని క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా స్టాప్ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ ఎలా రెడ్యూస్ చేయాలి, అండ్ టోటల్ ఎనర్జీ అంతా రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ ఎలా షిఫ్ట్ చేయాలి ఏంటి అనే దాని మీద డిస్కషన్స్ అనేవి చేస్తాయన్నమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వరల్డ్లోని గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. ఇండియా ఒక్క కంట్రీ ఏదైనా మెషర్స్ తీసేసుకుంటే అయిపోతుందా, లేదా ఏదో ఒక్క యుఎస్ లేదా సమ్ XYZ ఎలోన్గా ఎవరైనా ఏమైనా తీసేసుకుంటే ఏమైనా జరుగుతుందా? అలా జరగదు. వరల్డ్లోని అన్ని కంట్రీస్ కలిపి ఏమైనా డెసిషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది. సో దానికోసమే ఈ కాన్ఫరెన్స్ పార్టీస్ కానీ మీటింగ్స్ కానీ జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ ఒక్కో చోట జరుగుతూ ఉంటాయి అనమాట. సో అలా ఈ ఇయర్ డిసెంబర్ 2023లోని డిసెంబర్లోని COP28 అనేది జరగబోతుంది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ అనమాట, యుఎన్ఎఫ్సిసి వాళ్ళది. సో అది ఎక్కడ జరగబోతుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దానికి క్లైమేట్ ప్రెసిడెంట్ కింద ఎవరు డిక్లేర్ చేశారు, యుఏఈ వాళ్ళు, తన ఆయిల్ చీఫ్ అయిన సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ అనమాట. సో ఇది very important from exam perspective. I hope this is clear for you, and tomorrow inkonni articles toti we shall meet again. Till then prepare well. And last session అనేది క్లోజ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC Group 2 కోసం కొత్త బ్యాచెస్ అనేవి 1st February నుండి లాంచ్ చేస్తారనమాట. అయితే ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో రాబోతుంది. దీంట్లోనే మీకు టోటల్ సిలబస్ అంతా కూడా కవర్ చేస్తారు యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్. అలానే మనకి ఎంతో ఇంపార్టెంట్ సెక్షన్ అయిన ఎకానమీ డైరెక్ట్గా మన LTX క్లాసెస్ డైరెక్టర్ సార్ అయినా సురేష్ సార్ దీన్ని డీల్ చేయబోతున్నారు. అండ్ అలానే మీకు ఈ కోర్స్లోని ఏంటి అంటే టెస్ట్ సిరీస్ అనేది కూడా రాబోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఎవర్. అండ్ మీకు ఈ క్లాసెస్ అనేవి ఎగ్జామ్ వరకు యాక్సెసిబిలిటీ కావాలి అనుకుంటే కేవలం 15,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలనుకుంటే 20,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అయితే మీకు ఈ ఫీ ఆఫర్ వచ్చేసరికి 31st January, అంటే లైక్ మీకు ఇంకొక 2-3 డేస్ మాత్రమే ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు ఫీ అనేది రివైజ్ అయిపోబోతుంది అనమాట, చూసుకోండి. అండ్ 1st February నుండి ఎనీవేస్ క్లాసెస్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఇంకా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రత్యూష మ్యామ్ మీకు రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే క్లియర్ చేస్తారు అండ్ యూ కెన్ జాయిన్. ఆల్సో అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, సో నిన్న ఎవరైతే ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన దాంట్లో APPSC క్లియర్ చేశారో మీకు అందరికీ కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ హూ డిడ్ నాట్ క్లియర్, డోంట్ వరీ, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ అండ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఛాన్సెస్. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ మీరు నిన్న ఏమైతే తప్పులు చేశారో అనేది అవి ఇవాల్యుయేట్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద రీజన్ వై ఆల్వేస్ ఐ టెల్ గైడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని. లేదా ఏది చదవాలి ఏది చదవకూడదు, ఎక్కడ ఫోకస్ చేయాలి ఎక్కడ ఫోకస్ చేయకూడదు అనేది మనకి ఎప్పటికీ కూడా తెలియకపోతే మీరు ఎంత చదివినా సరే మీరు క్లియర్ చేయలేరు. అండ్ ఐ హ్యావ్ లిటరలీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ అనమాట, నా ఫ్రెండే. సో ఐఎమ్ సజెస్టింగ్ యూ ప్రాపర్ గైడెన్స్ తోటి చదవడానికి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ప్రాపర్ రిజల్ట్స్ అనేవి, బెస్ట్ రిజల్ట్స్ అనేవి యూ విల్ హ్యావ్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. అండ్ మీ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మా LTX క్లాసెస్ వల్ల ఆల్వేస్ మీకు గైడెన్స్ ఇవ్వడానికి వీఆర్ రెడీ ఫర్ దాట్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ గ్లాడ్ టు డూ దాట్. ఓకే,
And thanks for watching, students. Have a good day. And మీకు ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే please do like and share, and also subscribe to our LTX classes channel so you will not miss any video from us. Have a good day. All the very best. And once again, hearty congratulations to the people who have cleared Group 1 prelims APPSC. Take care.